నమస్తే అమ్మా. నా పేరు భరద్వాజ్. వజ్రపాటి నిష్క వాళ్ళ నాన్నని. మీతో ఓ 2 నిమిషాలు మాట్లాడొచ్చా? నిషిక వాళ్ళ ఫాదరా? ఏం మాట్లాడడానికి వచ్చారు సార్? లోపలికొచ్చి మాట్లాడొచ్చమ్మా? రండి సార్. కూర్చోండి సార్. కూర్చోండి. అయ్యో, నిలబడే ఉన్నావేంటమ్మా? కూర్చో. నేను చెప్పే విషయం విని నిలబడి తట్టుకోలేవు. కూర్చో. నా కూతురు చెప్పిన మాట విని తనకి లేని గర్భం ఉందని చెప్పావు. అది మొదటి తప్పు. ఆ తప్పుతో ఆగకుండా మళ్ళీ ఇంటికొచ్చి అసలు రాణి గర్భం పోయిందని చెప్పావు. దానికి కారణం ఆ ఇంట్లో వాళ్ళని చెప్పావు. తప్పు కదమ్మా అది? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? అసలు ఎవరనుకొని ఏమడుగుతున్నారో ఏంటో. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్తానమ్మా. నీతో చెప్పాలనుకున్న మాటలన్నీ వాళ్ళతో చెప్పేస్తాను. నేను చెప్పిన దానికి సాక్ష్యాలు లేకపోవచ్చు, కానీ పోలీసులకు అనుమానం వస్తే ఎంత దూరం వెళ్తారో స్పెషల్గా నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. వాళ్ళకి నిజం తెలిస్తే నీ పరిస్థితి ఏంటో నేను సపరేట్గా వివరించాల్సిన అవసరం లేదు కదమ్మా. ప్రాణాలు కాపాడవలసిన నువ్వే ఇలాంటి తప్పు చేయొచ్చా అమ్మా? నువ్వు చేసిన తప్పుకి శిక్ష పడాలి కాబట్టి ఇక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి నిష్కాంత్ తీసుకుని స్టేషన్కు వెళ్తాను. ఎందుకు సార్? నీ మీద కేసు పెట్టడానికి. నువ్విచ్చిన మాత్రల వల్లే నిషికాకి గర్భం పోయిందని కేసు పెడతాను. పోలీసులు ఇంకో డాక్టర్కి నిష్కాని చూపిస్తారు కదా, ఆ డాక్టర్ని ఇలాగే డబ్బులు పెట్టుకొని నీలాగే అబద్ధం చెప్పిస్తా. పోలీసులు నిన్ను అరెస్ట్ చేసేలా చేస్తా. ఏంటి సార్, కామెడీగా ఉందా? పోలీసులు మీరు చెప్పిన మాటలు, వాళ్ళెవరో ఇచ్చిన రిపోర్ట్స్ ని నమ్మి నన్నెలా అరెస్ట్ చేస్తారనుకుంటున్నారు? అది ఎప్పటికీ జరగదు. క్షమించమ్మా, నీకో విషయం చెప్పడం మర్చిపోయా. నీకు డబ్బులిచ్చి అబద్ధం చెప్పించి తప్పు చేయించిన నా కూతురు నిష్కా కంటే ముందు నేను ఇంకో కూతుర్ని కన్నానమ్మా. పేరు జగదాత్రి. తనకు ఇంకో పేరు కూడా ఉందమ్మా, జేడి. సిటీ మొత్తం నా కూతుర్ని ముద్దుగా లేడీ సింగం అని పిలుస్తారా? ఏంటమ్మా, నమ్మబుద్ధి కావడం లేదు కదా? ఒక్క నిమిషం. అమ్మా జగదాత్రి, నా పెద్ద కూతురు అల్లుడు ఇద్దరు పోలీసులేనమ్మా. ఏంటి డాక్టర్, గుర్తుపట్టారా? ఇంట్లో చూసిన జగదాత్రి, మావయ్య చెప్తున్న జేడీ ఒకరే అని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టేలా ఉంది. జేడీ ఐడి కార్డ్ చెక్ చేస్తారంటే చేయొచ్చు. మేడం, తప్పైపోయింది మేడం. నిషిక గారు మీ చెల్లెలని తెలియక ఆవిడ అబద్ధం చెప్పమంటే ఒప్పుకున్నా. నువ్వు చేసిన తప్పు నా చెల్లెలు నిషిక దగ్గర డబ్బులు తీసుకొని అబద్ధం చెప్పడం కాదు డాక్టర్. నువ్వు చేసిన ప్రమాణానికి, చేసే వృత్తికి ద్రోహం చేయడం. తప్పు జరిగింది మా ఇంట్లోనా, మోసపోయింది మా ఇంట్లో వాళ్ళ అన్నది పాయింట్ కాదు. మీరు తప్పు చేయడం. డాక్టర్ని దేవుడితో సమానంగా చూస్తారందరూ. అలాంటి పవిత్రమైన పని చేస్తూ డబ్బు కోసం మోసం చేయడం అసలు ఎంత పెద్ద తప్పు. మిమ్మల్ని నమ్మి వాళ్ళ జీవితాల్ని మీ చేతుల్లో పెడుతున్న జనాలకి మీరు చేస్తుంది మోసం అని తెలిస్తే ఏమవుతుందో తెలుసా? మీ కాలు పట్టుకుంటా మేడం, దయచేసి ఈ విషయం ఎవరికీ చెప్పకండి. నలుగురికి తెలిస్తే నా పరువు పోతుంది, నా జీవితం జైలు పాలవుతుంది. మీరేం చేయమంటే అది చేస్తా. ప్లీజ్ మేడం. వెంటనే మీ క్లినిక్ ని మూసేయాలి. నువ్వింకా లైఫ్ లో మళ్ళీ ప్రాక్టీస్ చేయకూడదు. ఎర్లీ రిటైర్మెంట్ తీసుకొని మనిషిగా మారి వేరే పని చేసుకోవాలి. దానికంటే ముందు మా ఇంటికొచ్చి
మా నాన్నకి మీరు చేసిన తప్పు చెప్పి నిజాన్ని చెప్పాలి. మీరు చెప్పినట్టే నిజం ఒప్పుకుంటాను సార్. కానీ ప్రాక్టీస్ మానేయమని మాత్రం అనకండి. మీకు దండం పెడతాను మేడం. నేను చేసింది తప్పే, కానీ ఆ తప్పు వల్ల ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు కదా, ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు, చిన్న అబద్ధమే కదా అని నిషిక చెప్పిన పనికి ఒప్పుకున్నాను మేడం. కాదు డాక్టర్, చిన్న అబద్ధమని నువ్వు ఈ పని చేయడానికి ఒప్పుకోలేదు. హ్మ్. చిన్న పనికి చాలా పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందని ఒప్పుకున్నావు. రేపు ఇంకెవరైనా ఇంకొంచెం డబ్బులిచ్చి మనిషిని చెప్పమంటే ఆలోచించకుండా ఆ పని చేయగలవు. లేదు మేడం. లేదని చెప్పక డాక్టర్. క్రిమినల్స్ ని చదివిన దాన్ని, తప్పుల గురించి నాకంటే ఇక్కడ ఎవరికి బాగా తెలీదు. నీకుంది రెండే ఆప్షన్స్. ఒకటి, నిజం చెప్పకుండానే ప్రాక్టీస్ మానకుండా ఉండొచ్చు. అప్పుడు పోలీసులు వచ్చి నిన్ను అరెస్ట్ చేస్తారు. అప్పుడైనా మాకు కావాల్సిన నిజం బయటపడుతుంది, కానీ నీ ప్రాక్టీస్ ఆగిపోతుంది. లేదు, ఇంత గొడవ ఎందుకు అనుకుంటే మేం చెప్పినట్టు నిజం చెప్పి మీ అంతటా మీరే క్లినిక్ని క్లోజ్ చేయొచ్చు. అలా అయినా కనీసం మీకు జైలు జీవితం తప్పుతుంది. ఏం చేసినా ఆలోచించి చేయమ్మా. నిజం చెప్పి క్లినిక్ ని క్లోజ్ చేసేస్తా మేడం. గుడ్ ఆప్షన్. పద మా ఇంటికి వెళ్దాం. అమ్మా, హ్మ్? ఎవరికి తెలియని నిజాన్ని ఇప్పుడు ఈ డాక్టర్కి చెప్పాం కదా, ఈవిడెవరికైనా నిజం చెప్తే? అయ్యో నాన్న, మేడంకి మా గురించి బయటికెళ్ళి మాట్లాడితే ఏం జరుగుతుందో చాలా క్లారిటీ ఉంది. మేం ఎవరో, మేము ఎలా ఉంటామో తెలుసుకోవడానికి ఈవిడ ఫ్యామిలీ మొత్తాన్ని కిడ్నాప్ చేసి అడుగుతారు. మీనన్ నుంచి వీధి రౌడీల వరకు అండర్ వరల్డ్ మొత్తం వీళ్ళ ఫ్యామిలీ చుట్టే తిరుగుతారని మేడంకి తెలీదా ఏంటి? ఏంటి మేడం, ఇవన్నీ తెలుసు కదా, మళ్ళీ దానికి స్పెషల్గా బెదిరించాల్సిన అవసరం లేదు కదా. లేదు మేడం. ఎక్కడ ఏం చెప్పాలో, దేని గురించి ఎక్కడ ఏం చెప్పకూడదో క్లారిటీ ఉంది. నైస్. జాగ్రత్త మేడం, మా వాళ్ళు మిమ్మల్ని మానిటర్ చేస్తూనే ఉంటారు. చిన్న తప్పు చేసినా డైరెక్ట్ జైలే. అర్థమైంది సార్. పదండి వెళ్దాం. రండి నాన్న. పదండి. ఇందాక ఆ గొడవ తర్వాత జగదాత్రి అంత పౌరుషంగా వెళ్ళింది ఏమైనా ప్లాన్ చేస్తుందంటారా అత్తయ్య? ఏం ప్లాన్ చేస్తుందమ్మీ, నాకు తెలిసి ఏ మూలన కూర్చొని ఏడుస్తా ఉంటది. అయినా దాని మీద ఇలా గెలుస్తుంటే చాలా ఆనందంగా ఉంది అత్తయ్య. ఏంది దీనికే అంత ఆనందపడిపోతా ఉండావు? రేపు వాళ్ళని కౌశికి చేత్తోనే ఇంట్లోంచి గంటేస్తే ఏమైపోతావో. ఏంటి, వదినే వాళ్ళని గెంటేసేలా చేస్తారా? ఏం ప్లాన్ చేశారత్తయ్య?